హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్ స్టోరీస్. ఇది వచ్చేసి సంక్రాంతి సెకండ్ డే. ఈరోజు ఊర్లో జాతర జరుగుతుంది. సో ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళాం. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటు గుడి దగ్గరికి వెళ్దామని వెళ్ళాను. వీళ్ళు నాకు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంటే 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ నాకు. అక్కడ గుండాట జరుగుతుంది. సో సరదాగా చూద్దామని వెళ్ళాం. రెండు ఆర్లు రెండు చాలా మూడు వచ్చినాయి. రెండు మూడు సరిపోయిందండి. ఇంకా మార్నింగ్ అలా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్తో కలిసి కొత్తపేట తీర్థం వెళ్దామని స్టార్ట్ అయ్యాం. కొత్తపేట బాణసంచ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతిలో సెకండ్ డే అక్కడ బాణసంచ కలుస్తారు. చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ కూడా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. నార్మల్గా అయితే థర్డ్ డే ప్రభల జాతర ఉంటుంది. కానీ ఈ కొత్తపేటలో సెకండ్ డేనే బాణసంచ కాల్చే ఏరియా దగ్గరికి ఈ ప్రభలన్నిటిని తీసుకొస్తారు. ఇదంతా ఒక స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రభలు అండ్ ఇంకొక సైడ్ ఏమో డిఫరెంట్ క్రాకర్స్ అన్ని కాలుస్తూ ఉంటారు. చాలా క్రౌడ్ ఉంది. సో అలా వెళ్ళి చూసి ఇలా వచ్చేసాం. ఎక్కువసేపు అక్కడ ఉండలేదు. కొంచెం ఖాళీ ఏరియాలో ఉండి చూసాం.
మా వాళ్ళందరూ ఇది ఎక్కుదామంటే సరే అని తలూపేశాను. స్లాంట్గా ఉంది కదా, అంత భయం అనిపించదులేమో అని చెప్పేసి ఎక్కేసాను. ఎక్కిన తర్వాత రకరకాలుగా ఉంది సిచ్యువేషన్. అలా తీర్థమంతా తిరిగి చూసి ఒక 2 రౌండ్లు వేసేసాం. తర్వాత మా ఫ్రెండ్ ఉదయ్ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళాం. వీళ్ళింటికి ఆ కొత్తపేట తీర్థానికి పెద్ద దూరం ఏం లేదు, బట్ ట్రాఫిక్ వల్ల చాలా టైం పట్టేసింది. ఇంకా అలా తినేసి మళ్ళీ ఒక రౌండ్ వెళ్దాం అనుకున్నాం, బట్ ట్రాఫిక్ వల్ల అవ్వలేదు. సో ఇంటికి వచ్చేసాం. దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్ స్టోరీస్.